నీకోసం ప్రపంచాన్నైనా ఎదిరిస్తాను, కానీ నీ కన్నీళ్ళు మాత్రం నేను చూడలేను. కన్నీళ్ళు కూడా నీకోసమే వచ్చాయి, ఎందుకంటే నా జీవితం ఇప్పుడు నువ్వే. తులసి, సంతోష్ వారి చిన్నప్పుడు స్కూల్లో 10వ తరగతి చదువుతున్నప్పటి నుంచి ఇంటర్, బీటెక్, ఇప్పుడు పెళ్ళి అయ్యే దశ వరకు ప్రేమించుకుంటూనే ఉంటున్నారు. వీళ్ళు ప్రేమించుకున్న వీళ్ళ తల్లిదండ్రులు వీళ్ళను ఇష్టపడలేదు. సో వీళ్ళు బయటకు వెళ్దామని డిసైడ్. నా కోసం నువ్వు ఇంటిని వదిలేసి వచ్చావు, నేను నీకు ఒక ప్రపంచాన్ని నిర్మిస్తాను. నాకు ప్రపంచం అవసరం లేదు, నీ భుజం మీద ఒక చిన్న చోటు ఉంటే చాలు. దానికోసమే నేను ఎదురు చూస్తున్నాను, నాకెవ్వరూ అవసరం లేదు అని తులసి సంతోష్తో అంది. అది అలా గడిచాయి. ఓ 2 సంవత్సరాలు అలానే గడిచాయి. వాళ్ళ ప్రేమలో పగలు రాత్రి కళ నిజం తెలియకుండా గడిపారు. అమ్మ, నాన్న, నేను తులసిని పెళ్లి చేసుకోబోతున్నా, మీరేమన్నా అనుకోండి. అమ్మ, నాన్న, నేను సంతోష్ని పెళ్లి చేసుకుంటున్నా, మీరు ఏమైనా అనుకోండి, మేమిద్దరం విడిపోయి ఉండలేం. అమ్మని క్షమించండి. అలా సంతోష్, తులసి 27 సంవత్సరాల తర్వాత ఒకటయ్యారు. అంటే 27 సంవత్సరాలు పట్టింది వాళ్ళు కలవడానికి. అంటే 27 సంవత్సరాలు వాళ్ళు ఒకరి కోసం ఒకరు ప్రేమించుకుంటున్నారు, ప్రయత్నిస్తున్నారు. 27 సంవత్సరాలు ఒక అగ్ని నీరులాగా వాళ్ళిద్దరు కలయిక మొదలైంది. వాళ్ళు కలిశారు, కలిసి మూడేళ్ళు అలాగే జీవనం సాగించారు. పెళ్లి చేసుకున్నారు, సంతోషంగా ఉన్నారు. సంతోష్ జాబ్కి వెళ్ళడం, తులసి జాబ్కి వెళ్ళడం జరిగింది. కానీ వాళ్ళ కలయికలో ఏదో అసంతృప్తి ఇంకా తెలియలేదు. వాళ్ళకు 3 ఏళ్ళు అయింది, ఇంకా తులసికి పిల్లలు కలగలేదు. సంతోష్, తులసి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు చూడడానికి ఇంకా రాలేదు. అసలు ఏమైంది, కారణం ఏంటి అని తులసి, సంతోష్ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళారు. అమ్మ తులసి, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నీ గర్భాశ్రయం కొంచెం చిన్నగా ఉంది, దానివల్ల మీకు అందరిలాగా కాకుండా కొంచెం ఆలస్యంగా ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్స్ ఉంది. సో అది చేసిన తర్వాత తులసి ఇంటికెళ్ళి చూడడంతోనే షాక్ అయింది. తన అత్తమామలు ఉన్నారు అక్కడ. 4 సంవత్సరాల తర్వాత తులసి వాళ్ళ అత్త ఇంటికి వచ్చిన అడిగిన మొదటి విషయం అమ్మ ఏమన్నా విశేషం ఉందా అని. తులసి షాక్ అయింది. ఇప్పటికీ నాకేం లేదని తెలిస్తే తులసి ఆలోచించడం మొదలుపెట్టింది. 3 సంవత్సరాల తర్వాత మా అత్తయ్య కలవడానికి వచ్చింది. కలిసిన మొదటి విషయం ఏమైనా విశేషం ఉందా, పిల్లలు ఉన్నారా అని అడిగింది. అంటే వాళ్ళు నా పిల్లల కోసం చాలా వెయిట్ చేస్తున్నారు, పిల్లలు పుడితే కానీ నన్ను మా ఆయనను కలవనియరు అని, అలా ఎప్పుడు పుడతారు ఎప్పుడు అని కలలు కంటూ పడుకుంది. అలా 10 నెలలు గడిచాయి. రోజులాగే ఆ రోజు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకుంది. అప్పుడు ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని వచ్చింది. అది సంతోషం అనే సంతోషంలోనే ఉంది. ఫైనల్గా తులసి ఎన్నో సంవత్సరాల తర్వాత మెడిసిన్స్ వాడినాక ప్రెగ్నెంట్ అయింది. కానీ ఆ తులసికి ఆ సంతోషం 3 నాళ్ళ ముచ్చట్లుగానే ఉంది. తులసి ఆలోచించడం మొదలుపెట్టింది, ఒకవేళ నాకు పుట్టేది బాబా పాప, ఆ పుట్టే వాళ్ళు ఎలా పుడతారు అని ఆలోచన ఉంది. వాడు పెద్ద అయ్యాక ఎలా అవుతాడు, వాడిని ఎలాగైనా
ఆరోగ్యంగా కనాలి, సంతోషంగా ఉంచాలి అని అలానే కలలు కంటూ ఇంట్లో ఒకతే ఉంది. సంతోష్ ఏమో ఆఫీస్కి వెళ్ళేవాడు. ఆ కలల్లో ఆమెకు ఏమీ అర్థం కాకపోయేది. వాళ్ళ అత్తయ్య ఏమో ఇంటికి రాకపోయేది. సో అలానే పీడ కలలు వచ్చేది. తన పుట్టే కొడుకు అవిటివాడుగా, గుడ్డివాడిగా, చెవిటివాడిగా పుడతాడేమో అని. అలా కళ్ళలోనే కంటుంది. ఒకవేళ నా పుట్టే బిడ్డ మతి స్థిమితం లేక 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 ఏమన్నా అవయవాల లోపంతో పుడతాడేమో అని అనుక్షణం అదే కంగారుతో పడేది. అయ్యో, ఇలా నాకు పుట్టిన బిడ్డ ఇలా పుట్టాడు, అవిటివాడిగా పుట్టాడు, చెవిటివాడిగా పుట్టాడు, గుడ్డివాడిగా పుట్టాడు అంటూ బాధపడుతూనే ఉండేది. ఆ బాధల్లోనే రోజంతా గడిపేది. అలా గడిపి 4-5 నెలలు వచ్చింది. ఆ 4-5 నెలలకు ఆఫీస్కి వెళ్ళడం కూడా మానేసింది. ఇంట్లోనే ఉండిపోయింది. అలా కంగారు పడుతూ రోజంతా ఏడుస్తూ దిగులుగా, దిగ్భ్రాంతిగా ఉన్నది. కానీ సంతోష్ చెప్పాడు ప్రెగ్నెన్సీ టైంలో అలా ఏడుస్తూ ఉండకూడదు అని. కానీ దానికి తులసి నేను ఎక్సర్సైజ్ సరిగ్గా చేయలేదు, స్టెప్స్ ఎక్కలేదు, దిగలేదు, దానివల్ల పుట్టే బిడ్డలు సరిగ్గా పుట్టరు అని ఇంటర్నెట్లో చెప్పారు. చూడు, ఇది ఇంటర్నెట్లో పిల్లలు సరిగ్గా స్ట్రెస్ వల్ల పిల్లలకు హాని కొడుతుంది. నేను మెడికేషన్స్ వల్ల పుట్టే పిల్లలు చనిపోతారట. ఇవన్నీ చూడు అని సంతోష్ చెప్పింది. సంతోష్ డాక్టర్ చెప్పారు కదా, ఇవేవి నమ్మకు అని చెప్పిన తులసి వినిపించుకోలేదు. కాదు, నాకు పుట్టే బిడ్డలకు ఏమన్నా అవుతుంది, ఒకటి వాళ్ళుగా పుడతారు, అందరూ నన్నే తిడతారు, నన్నే బ్లేమ్ చేస్తారు, నువ్వు కూడా నన్నే అంటావు, నీ వల్ల ఇలా అయింది, ఇంత ఘోరం జరిగింది, నువ్వు ఇంత అజాగ్రత్తగా ఎలా ఉన్నావు, ఎందుకు, దీనికి కారణం నువ్వే అని నన్ను తిడతావు, చూడు ఎంత పని అయింది అని తులసి తనలో తనే మదన పడిపోయి ఎంతో తీవ్రమైన దిగ్భ్రాంతికి, మనోవేదనకు లోనయ్యేది రోజు. అది లోనయ్యేది. అలా తులసి మళ్ళీ గైనకాలజిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి చూసినప్పుడు అక్కడ ఇంకొక మహిళ ఒక బాబుని తీసుకొచ్చింది, 9 ఏళ్ళ బాబు. అతనికి కాళ్ళు అవిటివాడివై పుట్టింది. కానీ ఆ బాబు ఎంతో నవ్వుతూ ఉల్లాసంగా చాలా ఉత్సాహంగా ఉన్నాడు. వాళ్ళ అమ్మ వచ్చి పలకరించింది. నేను 2nd క్లాస్ చదువుతున్నాను అని చెప్పింది. వాళ్ళ అమ్మ వచ్చి తులసి చెప్పింది. వాళ్ళ అమ్మ అడిగింది, ఇది నీకు నా కొడుకు కూడా ఇలా పుడతాడని తులసి భయపడింది. ఫైనల్గా ప్రెగ్నెన్సీ వచ్చింది. అది తులసి ప్రెగ్నెంట్ డే. ఫైనల్గా బాబు పుట్టాడు. తులసి భయపడినట్టే ఆ పిల్లాడికి కుడి చేయి పని చేయలేదు, అవిటిపాడుగా పుట్టాడు. అయ్యో, ఇంత భయపడిందంతా నిజమైంది. కానీ అలా పుట్టడానికి కారణం ఏంటని అడిగితే, నువ్వు పడిన భయం, తీసుకున్న స్ట్రెస్సే కారణమని డాక్టర్ చెప్పింది. దానికి తులసి ఇంకా దిగ్భ్రాంతి చెందింది. ఇలా ప్రతి తల్లి చాలామంది పోస్ట్ పార్టమ్ స్ట్రెస్ డిజార్డర్కి గురవుతారు. ఆ ప్రెగ్నెన్సీ టైంలో చాలా స్ట్రెస్, మనోవేదన వల్ల పిల్లలు ఇలా అవుతారు. కానీ తులసి